అధికారంలో ఉంటే 10 మందికి సేవ చేయాలి. నిలువ నీడలేని పేదలకు నీడ కల్పించాలి. సమాజంలో వారికంటూ గౌరవం ఉండేలా చేయాలి. కానీ తరతరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను రాత్రికి రాత్రే అధికారులు కూల్చేస్తున్నారు. పేదలను నడి రోడ్డు మీదకు నెట్టేస్తున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? పేదల ఇళ్లపై ప్రభుత్వ పెద్దలకు ఎందుకు అంత కోపం? వాచ్ ది స్టోరీ. మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నారా? మీరుండే ఇల్లు మీదేనా? ఏమో, ప్రభుత్వం కాదంటే మీ ఇల్లు మీది కాకపోవచ్చు. అది మీదేనని నిరూపించుకునే అవకాశం కూడా లేకుండా ఏ అర్ధరాత్రో వచ్చి ఆ ఇంటిని ఉన్న ఫలంగా కూల్చేయనువచ్చు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది కూడా ఇదే. వరుసగా అనేక చోట్ల ఇళ్ల కూల్చివేతలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లనైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. నేరుగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే దగ్గరుండి ప్రొక్లైన్లతో కూల్చేస్తారు. ఈ దుశ్చర్యకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది కూడా. తాజాగా గుంటూరు, విజయవాడ, ఉండీలలో జరిగిన సంఘటనలు రాష్ట్రంలో పేద కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుంటూరు నెహ్రూ నగర్లోని జీరో లైన్లో దాదాపు 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను అధికారులు కూల్చేశారు. మొత్తం 150కి పైగా ఉన్న ఇళ్లను అధికారులు దగ్గరుండి మరీ ప్రొక్లైన్లతో నేలమట్టం చేశారు. దీనికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పూర్తిగా సహకరించారు. బాధితులంతా వెళ్లి తమను కాపాడమంటూ వేడుకున్నా పట్టించుకోలేదు. పైగా వారిని బెదిరించి పంపించేశారు. కనీసం కొద్దిగా సమయం ఇప్పిస్తే తామే సామాన్లు సర్దుకొని వెళ్తామని చెప్పినా కుదరదని మొహంపైనే చెప్పేశారు. అటు విజయవాడలో కూడా అంతే. స్థానిక కూటమి నేతలు కూడబలుక్కొని భవానీపురంలోని జోజిపేటలో దాదాపు 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని రోడ్డున పడేశారు. 42 పక్కా భవనాలను నిలువునా నేలమట్టం చేశారు. ఆ స్థలానికి సంబంధించి ఎంతో కాలంగా వివాదం కొనసాగుతుండగా ఇప్పుడు అధికారం ఉందని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గత డిసెంబర్లో ఆ ఇళ్లను కూల్చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ కూడా ఆ బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ ఇళ్ల కూల్చివేతపై తాము అధికారంలోకి రాగానే సిబిఐతో విచారణ జరిపిస్తామని కూడా హామీ ఇచ్చారు. దాదాపు 200 కోట్ల విలువైన భూమిని లాక్కునేందుకు కూటమి నేతలు ఇలా ఉన్న పలంగా ఇళ్లను కూల్చేస్తున్నారని బాధితులు వాపోయారు. మాకు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఇచ్చినప్పుడు కానీ, ఆ రోడ్ ఇచ్చినప్పుడు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చినప్పుడు కానీ, వాటర్ పైప్ లైన్ ఇచ్చినప్పుడు కానీ, విద్యుత్ ఇచ్చినప్పుడు కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ ఇళ్లకు మీరుంటా ఉన్న ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చినారు. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తోన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకంగా 600 ఇళ్ల కూల్చివేతకు దిగారు. పాలకోడేరు గ్రామంలో అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారంటూ ఆ మొత్తం ఇళ్లను కూల్చేందుకు అధికారులను ఉసిగొల్పారు. పెద్ద సంఖ్యలో ఇళ్లను కూల్చేశారు కూడా. మీడియాను గ్రామంలోకి అడుగు పెట్టనీయకుండా పోలీసులను కాపలాగా పెట్టి మరీ ఇళ్ల కూల్చివేతలను కొనసాగించారు. ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. బాధితులంతా రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా అధికారం మదంతో కొందరు నేతలు చేస్తోన్న దారుణాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. అయితే ఎంత కోపం ఉంటే మాత్రం నివాసం ఉండే ఇళ్లను కూల్చేస్తారా అన్న ప్రశ్నను సాధారణ ప్రజలు సైతం లేవనెత్తుతున్నారు. అధికారం మదంతో కొందరు చేస్తోన్న దురాగతాలు అనేక మందికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క పేదవానికి కూడా గజం స్థలం ఇచ్చింది లేదు. కొత్తగా ఏ ఒక్కరికి ఇళ్లు కట్టించింది కూడా లేదు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా రికార్డు స్థాయిలో 6,85,000 ఇళ్లను పూర్తి చేయించారు. ఆ మొత్తం ఇళ్లను తామే కట్టించినట్లుగా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు. అంతే తప్ప తన సొంతంగా ఏ పేదోడికి ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. కానీ ఆయన మనుషులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పేదలపై కక్ష కట్టినట్లుగా ఉన్న పలంగా ఇళ్లను కూల్చేస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎప్పుడు ఏ అధికారి ప్రొక్లైన్తో వచ్చి ఇళ్లు కూల్చేస్తాడో అనే భయంతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలు బతుకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.